వరల్డ్ ఫేమస్ ఫోర్బ్ బిలియనీర్ల లిస్టులో తెలుగు వెలుగులు కనిపిస్తున్నాయి. ప్రపంచ కుబేర్ల జాబితాను ప్రకటించిన ఫోర్బ్స్ నివేదికలో భారతీయ బిలియనీర్ల సంఖ్య పెరుగుతుండగా అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు కూడా గణనీయమైన స్థానం దక్కించుకున్నారు. సంపద సృష్టి మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు, మౌలిక వస్తువుల నిర్మాణంలోనూ ఈ వ్యాపార దిగ్గజాలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫార్మా నుంచి మౌలిక వస్తువుల వరకు ప్రపంచవ్యాప్తంగా తమ ముద్ర వేసిన టాప్ తెలుగు బిలియనీర్లు ఎవరు? వారి విజయగాథ ఏమిటి? వాచ్ దిస్ స్టోరీ. అంతర్జాతీయ ఆర్థిక వేదికపై తెలుగువారి సత్తా మరోసారి చాటి చెప్పబడింది. ఫోర్బ్స్ ప్రకటించిన 2026 ప్రపంచ బిలియనీర్ల తాజా జాబితాలో భారతీయ కుబేరుల సంఖ్య 229కి చేరగా అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు గణనీయమైన స్థానాలను కైవసం చేసుకున్నారు. కేవలం సంపద సృష్టిలోనే కాకుండా ఉపాధి కల్పనలోనూ, దేశ మౌలిక సదుపాయాల కల్పనలోనూ కీలక పాత్ర పోషిస్తున్న టాప్ 10 తెలుగు బిలియనీర్ల సమగ్ర విశ్లేషణ ఇది. తెలుగు రాష్ట్రాల నుంచి అత్యంత ధనవంతుడిగా మురళీదేవి తన అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. వరల్డ్ వైడ్ గా ఆయన ర్యాంకు 332గా ఉంది. ఆయన సంపద $10.1 బిలియన్, అంటే సుమారు 84,000 కోట్లు. దివిస్ ల్యాబొరేటరీస్ ద్వారా ప్రపంచవ్యాప్త ఫార్మా కంపెనీలకు అవసరమైన ఏపీఐలను సరఫరా చేస్తూ హైదరాబాద్ను వరల్డ్ ఫార్మా హబ్గా మార్చడంలో ఆయన పాత్ర కీలకం. గ్లోబల్ మార్కెట్లో నమ్మకమైన సరఫరాదారుగా ఆయన సాధించిన వృద్ధి అద్భుతం. మౌలిక వసతుల రూపశిల్పి, విమానాశ్రయాల నిర్మాణంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన జిఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు 2వ స్థానంలో నిలిచారు. ఓవరాల్ గా ఆయన ర్యాంకు 1108. ఆయన సంపద $3.9 బిలియన్. ఢిల్లీ, హైదరాబాద్ వంటి మెగా ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులతో పాటు విదేశాల్లోనూ విమానాశ్రయాలను నిర్మిస్తూ భారతీయ ఇంజనీరింగ్ సత్తాను ప్రపంచానికి చాటారు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి గ్లోబల్ బిజినెస్ ఐకాన్ గా ఎదిగిన ఈయన ప్రయాణం స్ఫూర్తిదాయకం. భారతదేశంలో కార్పొరేట్ వైద్య విధానానికి పునాది వేసిన డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి 3వ స్థానంలో ఉన్నారు. ఆయన వరల్డ్ వైడ్ ర్యాంకు 1189 కాగా సంపద $3.6 బిలియన్. అపోలో గ్రూప్ ద్వారా హెల్త్ కేర్ నెట్వర్క్ను విస్తరించడమే కాకుండా టెలిమెడిసిన్, అత్యాధునిక చికిత్సా పద్ధతులను భారత్కు పరిచయం చేశారు. ఔషధ రంగ దిగ్గజం హెట్రోడక్స్ అధినేత పార్థసారథి రెడ్డి 4వ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆయన ఓవరాల్ ర్యాంక్ 1251 కాగా ఆయన సంపద $3.4 బిలియన్. ప్రాణాంతక వ్యాధులైన హెచ్ఐవి, కోవిడ్-19 వంటి వాటికి కూడా తక్కువ ధరలో జనరిక్ మందులను అందుబాటులోకి తెచ్చి ప్రపంచవ్యాప్తంగా సామాన్యులకు వైద్యం చేరువ చేయటంలో ఆయన కృషి మరువలేనిది. తెలుగు రాష్ట్రాల నుంచి మహిళా బిలియనీర్గా పారిశ్రామిక శక్తి మహిమా దాట్ల స్థానం దక్కించుకున్నారు. ఆమె వరల్డ్ వైడ్ ర్యాంక్ 1325 కాగా ఆమె సంపద $3.2 బిలియన్. బయోలాజికల్ ఈ సంస్థ ద్వారా వ్యాక్సిన్ల తయారీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో కూడిన టీకాల తయారీలో ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా WHO వంటి సంస్థల గుర్తింపు పొందింది. అరవిందో ఫార్మా సహ వ్యవస్థాపకుడు, జనరిక్ మందుల యోధుడు పివి రాంప్రసాద్ రెడ్డి 6వ స్థానంలో ఉన్నారు. సంపద $3 బిలియన్. అమెరికా వంటి కఠినమైన నియంత్రణలో ఉన్న మార్కెట్లు అత్యధిక జనరిక్ ఔషధాలను విక్రయించే స్థాయికి అరవిందోను చేర్చడంలో ఆయన వ్యూహాలు అద్భుతం. శాస్త్రవేత్త నుంచి కుబేరుడిగా ఎదిగిన ఎంఎస్ఎన్ గ్రూప్స్ అధినేత సత్యనారాయణ రెడ్డి 7వ స్థానంలో నిలిచారు. ఆయన వరల్డ్ వైడ్ ర్యాంక్ 1440 కాగా సంపద $2.9 బిలియన్. పరిశోధన, అభివృద్ధి మీద దృష్టి సారించి అతి తక్కువ కాలంలోనే ఫార్మా రంగంలో అగ్రశ్రేణి కంపెనీని నిర్మించారు. నిర్మాణ రంగ దిగ్గజం, రియల్ ఎస్టేట్, సిమెంట్, మీడియా రంగాల్లో అప్రతిహతంగా దూసుకుపోతున్న జూపల్లి రామేశ్వరరావు 8వ స్థానంలో ఉన్నారు. ఆయన ర్యాంకు 1834 కాగా సంపద $2.3 బిలియన్. మైహం కన్స్ట్రక్షన్తో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ముఖ చిత్రాన్ని మార్చడమే కాకుండా మహా సిమెంట్స్ ద్వారా పారిశ్రామికంగా ఎదిగారు. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ నుంచి 2 బిలియనీర్లు ఫోర్బ్స్ జాబితాలో నిలిచారు. పివి కృష్ణారెడ్డి వరల్డ్ వైడ్ ర్యాంకు 1982 కాగా సంపద $2.1 బిలియన్. ఆ తరువాత పిపి రెడ్డి ఓవరాల్ ర్యాంకు 2052 కాగా సంపద $2 బిలియన్. కాళేశ్వరం, పోలవరం వంటి అతిపెద్ద ఎత్తిపోతల పథకాలు, జోజిలా టన్నెల్ వంటి వ్యూహాత్మక ప్రాజెక్టులతో మెగా గ్రూప్ దేశ నిర్మాణంలో కీలక భాగస్వామిగా మారింది. ఈ జాబితాలో గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే తెలుగు బిలియనీర్లలో అత్యధికులు ఫార్మా, హెల్త్ కేర్, మౌలిక సదుపాయాల రంగాల నుంచే ఉన్నారు. ఇది తెలుగు రాష్ట్రాల పారిశ్రామిక వృద్ధికి, ఇక్కడ మానవ వనరుల నైపుణ్యానికి నిదర్శనం. భవిష్యత్తులో ఐటీ, పునరుత్పాదక, ఇంధన రంగాల నుంచి మరిన్ని పేర్లు ఈ జాబితాలో చేరే అవకాశం ఉంది. ప్రపంచ కుబేర్లు జాబితాలో తెలుగు పారిశ్రామికవేత్తల సంఖ్య పెరుగుతుండటం తెలుగు రాష్ట్రాల ఆర్థిక శక్తిని ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా ఫార్మా, హెల్త్ కేర్, మౌలిక వస్తువుల రంగాల్లో తెలుగు వ్యాపారవేత్తలు సాధించిన విజయాలు ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి.
అవకాశాలను గుర్తించి సవాళ్లను అవకాశాలుగా మార్చుకుంటే గ్లోబల్ వేదికపై తెలుగు సత్తా ఎంత దూరం వెళ్ళగలదో ఈ జాబితా మరోసారి నిరూపించింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.